నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. గ్రామీణ స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలి అంటే చాలా మంది ఇది ఒక నానుడి మాత్రమే అని అనుకునేవాడు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలి అన్న ఉద్దేశంతో అడుగులు వేసుకుంటూ వెళ్లారు. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఎందుకు అంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని మనకి చిన్నప్పటి నుంచి మనకి చదువుకునేటప్పుడు కానీ లేకపోతే మన పెద్దలు కానీ చెప్తున్న మాట. మరి అటువంటి మాటలను ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అనగానే గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ రావాలి అన్న ఉద్దేశంతో ముందు గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన నిధులు రావాలి అంటూ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే కేంద్ర నిధులు తీసుకొస్తూ ఇలా సాస్కీ వంటి నిధులను తీసుకొచ్చి ఈ రోడ్లు వేయించడం లేకపోతే పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే పంచాయతీలకు సంబంధించి ఖచ్చితంగా ఉద్యోగులు, దాంట్లో పనిచేసే ఉద్యోగులు కూడా సంతృప్తికరంగా ఉండాలి. అలా సంతృప్తికరంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అనేవి కూడా వాళ్ళకి అందించాలి అన్న ఉద్దేశంతో ఆయన అందించుకుంటూ వచ్చారు. దాదాపు ఒక 10,000 మందికి అలాగా పదోన్నతులు కల్పించారు. ఈ విషయం నేను చెప్తున్నది కాదు. ఇక్కడ కొంతమంది ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించిన మాటామంతి ఉద్యోగులతో మాటామంతి కార్యక్రమంలో అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పదవి పొందిన ఆవిడైతే మాట్లాడారు. అది ఆవిడేమన్నారు అనేది ఒకసారి చూద్దాం. గ్రామ పంచాయతీ కార్యదర్శిలో ఇప్పుడు మీ దయ వల్ల మేము గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్. అసలు ఆఫీసర్ సెక్రటరీ అంటే ఏ సెక్రటరీ ఇట్లా అదిగో సెక్రటరీ అనేవారు సార్ మమ్మల్ని. ఇప్పుడు మేము పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్. మీ దయ వల్ల మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. పంచాయతీరాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్, ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే సార్ అపర్ భగీరథుడు దివి నుంచి భూమికి గంగను ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు మాకు ప్రమోషన్ అనే సునామీని తీసుకొచ్చారు సార్. మాకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి సార్, 6 years, 12 years, 18 years అని. ఆ ఇంక్రిమెంట్స్ ఎందుకు పెట్టారంటే అన్ని సంవత్సరాలు ప్రమోషన్ రాపోయినా సరే ఒక ఇంక్రిమెంట్ తో సరిపెట్టేవారు సార్. ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా వచ్చాక 1 year లో 2 ప్రమోషన్స్ నేను తీసుకున్నాను సార్. అసలు మీలాంటి మినిస్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. చూసారు కదా ఆవిడ ఆనందం ఏ విధంగా ఉందో. అలా వాళ్ళకి గనక ఏం కావాలి, ఒక ఉద్యోగికి ఏం కావాలో మనం కరెక్ట్ గా చూస్తే మనం చెప్పిన పని చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడు అన్న ఉద్దేశంతో గ్రామాభివృద్ధి జరగాలంటే ఇటువంటి వారికి పదవోన్నతులు కల్పిస్తే వాళ్ళు కూడా అంతే డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు. మనం ఏ విధంగా ముందుకు వెళ్తే అదే విధంగా వాళ్ళు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు అన్న ఉద్దేశంతో ఈ రోజైతే మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళ అభిప్రాయాన్ని ఏ విధంగా, ఒకవేళ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఆలోచనలు ఉన్నా వాళ్ళవి కూడా మనం షేర్ చేసుకొని ఈ విధంగా మనం అందరం కూడా రాష్ట్రాభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి మనం ముందుకు వెళ్దాము అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యం అయితే ఒకటే, ఈ గ్రామాలకు, ఈ గ్రామ ప్రజలకు అర్బన్ లెవెల్లో అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అన్న ఉద్దేశంతో అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన అనుకున్నట్టుగానే ప్రతిదీ సాధిస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఖచ్చితంగా చెప్తున్న మాట.